పటాసులు కాల్చి డాన్సులు కూడా చేశారు. సిపి సాయి చైతన్యకు జై కొడుతూ నినాదాలు కూడా చేశారు. శివ భక్తుడికి కోపం వస్తే అసలైన శివ తాండవమే అంటూ సిపి సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ప్రజలు. ఇక రియాజ్ ఎన్కౌంటర్ తో నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. రియాజ్ దాడిలో చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఇంతకీ సాయి చైతన్య ఎవరు అన్న బ్యాక్గ్రౌండ్ విషయాలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రజలైతే సర్చ్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇదే అంశంపైన వాళ్ళ డిబేట్ లో మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే గతంలో ఇప్పుడు ఎన్కౌంటర్ తో కూడా సాయి చైతన్య హీరోగా మారిపోయారు. సిపి సాయి చైతన్య హీరోగా చూస్తున్నారు ప్రజలు. ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆయన ఏంటి అవన్నీ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్. గతంలో సజ్జనార్ని చూస్తాం, ఇప్పుడు మళ్ళీ ఈ సంఘటన అయితే ఒక రకంగా కనిపిస్తుంది. సో ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన పైన? సునీత, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, యావత్ తెలుగు ప్రజానీకానికి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు ప్రతి ఒక్కరికి దివాళీ శుభాకాంక్షలు. సేమ్ టైం వచ్చేసి ఈరోజు న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీంట్లో మనం రెండు విషయాలను చూడాలి. రెండు వేరుగా చూస్తేనే అసలు వాట్ ఈజ్ వాట్ అన్న విషయం అర్థమవుతుంది. నెంబర్ 1, రియాజ్ అనేవాడు డెఫినెట్ గా ఒక నేరస్తుడు, కడుగట్టిన నేరస్తుడు. పదే తను నేరాలు చేయటము, పదే తన మీద అనేకమైన ఆరోపణలు ఉండటము, దాంతో పాటు వచ్చేసి కొన్ని ఛానల్లో 30 కేసులని, కొన్ని ఛానల్లో 40 అని, కొన్ని ఛానల్లో 50 కేసులని, ఇట్లా నేను 60 కేసులు ఉన్నాయనే ఛానళ్లలో కూడా కొంత సమాచారాన్ని విన్నాను. ఏదైనా కూడా ఒక కాడు కట్టిన నేరస్తుడు. ఆ నేరస్తుడి విషయం లోపల ఒక కుటుంబం బలైపోయింది. కానిస్టేబుల్ ప్రమోద్ అనే కుటుంబం బలైపోవటము, అంతకుముందు మరొకరు ఒక సామాన్యుడు తనకి ఇబ్బంది పడటము, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఒక అంశము. డెఫినెట్ గా అలాంటి వాడిని శిక్షించాల్సిందే, అంటే వేరే డౌట్ ఏం లేదు, శేష విషయాలు కూడా లేదు, కన్ఫ్యూజన్ లేదు. అదే కాదు, సో ఎవడు నేరస్తుడు అనేవాడు కులం, మతం, జాతి, లేకపోతే పొలిటికల్, నాన్ పొలిటికల్ ఎవడైనా పర్లేదు, వాడిని కఠినంగా శిక్షించాల్సిందే. అలాంటి శిక్షించే విధానము మనకంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్టం దా పని తను చూసుకోబోతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం ఒక మానవత్వ ధోరణితో ఆలోచించాలి. సో మానవ విలువలతో పాటు సేమ్ టైం వస్తుంది రాజ్యాంగాన్ని, చట్టాన్ని కూడా మనం గౌరవించాలి. అంటే ఇన్స్టెంట్ జస్టిస్, ఈ ఇన్స్టెంట్ జస్టిస్ అనేది జరుగుతుంటే ఎవరి పట్ల ఎవరికి ఇన్స్టెంట్ జస్టిస్ జరుగుతుంది అంటే ఉన్నత వర్గాలను మోసం చేసే ఒక పేద వర్గాల నుంచి వచ్చే అనే వాడిని ఇన్స్టెంట్ జస్టిస్ తోనే చంపేయడమే ఇది ఇన్స్టెంట్ జస్టిస్ అందామా? లేదంటే పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానాలకు అప్పగించినట్టయితే న్యాయస్థానము ఒక కఠినమైన శిక్షలు వేయాలనేది మనకు ఒక ఉంది. అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన న్యాయ సూత్రం ఉంది. దాన్ని గౌరవిద్దాం. రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ మనం రూపొందించుకున్నది ఏంటంటే నేరస్తుడు ఎంతటి వాడైనా, ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయినా, ఎంతటి అగ్రకులస్తుడైనా, ఎంతటి మహోన్నతమైన వ్యక్తి అయినా నేరస్తుడు నేరస్తుగానే చూడాలి, వానికి శిక్షలు పడాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. ఇది అందరూ. కానీ ఈ ఇన్స్టెంట్ జస్టిస్ అనేటివి ఎవరికి జరుగుతున్నాయి అనే దాన్ని, ఆ కోణాన్ని కూడా మనం చూడాలి. తప్పదు, మాలాంటి వాళ్ళకి తప్పదు. సరే, మిగతా వాళ్ళు ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా మేము ప్రజల నుంచి వచ్చేది, ప్రజా అంశాలు మాట్లాడే వ్యక్తులు మేము డెఫినెట్గా మాట్లాడగా తప్పదు. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తులకు ఈరోజు ఇబ్బంది పడినప్పుడు పోలీసులకు డెఫినెట్గా ఈరోజు పెను సవాలుగా మారిండు రియాజ్. వాడు పెను సవాలుగా మారిండు కాబట్టి ఎన్కౌంటర్లో వాడు మరణించాడు. కానీ ఒక పేదవాడండి, నేను ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి
తన జీవిత కాలం మొత్తం 40 సంవత్సరాల జీవితాన్ని పనంగా పెట్టి సంపాదించిన సంపాదన మొత్తము వీరమాచినేని నరసింహారావు అనేటోడు దారుణంగా మోసం చేసి 15 సంవత్సరాల నుంచి ఆయన పడరాని పాటలు పడేసి మొత్తం తన సంపాదన మొత్తము దాదాపు 1 కోటికి పైన సంపాదన మొత్తము వాడు కాజేసి వాడు ఈరోజు దర్జాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ శ్యామ్ సుందర్ అనే వ్యక్తి ఆయన రాష్ట్రం నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయన ఉన్న కూడా వాడేం చేస్తుంటే ఉన్నత వ్యక్తుల పేర్లను అడ్డం పెట్టుకొని వాడు ఎంజాయ్ చేస్తూ కోర్టులకు కేసులు వేసుకోమని చెప్పుకుంటూ కోర్టుల నుంచి వాడు స్టే ఆర్డర్లను పట్టుకురావడం మొదలుపెట్టేసి ఇదే నేను ఆ విషయం లోపల గౌరవ మంత్రులను కలిశాను, గౌరవమైన పోలీస్ ఆఫీసర్లను కలిశాను, గౌరవమైన కోర్టులకు విన్నవించుకున్నాము, గౌరవమైన అనేక సంఘాలకు కూడా విన్నవించినాం. కానీ న్యాయం జరగలేదు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి ఒక దళితుడు, వీరమాచినేని నరసింహారావు అనేటోడు ఒక కమ్మ. ఇక్కడ న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరు అయ్యో ఇట్లా జరిగిందా, అయ్యో ఇట్లా జరిగిందా అనేవాళ్ళే తప్పితే నా కొడుకు ఎందుకు చేసిండు అనేదని వాడిని పట్టుకొచ్చి అడగలేదు. వాడు ఇదే కాదు 70 ఫ్లాట్స్ ఎక్కడ అంటే చిత్రపూరి కాలనీలో అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కి, ఇతర కొంతమంది ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బాజాప్తుగా ఫ్లాట్లు అమ్మేసిండు వాడు. మరి వాడికి శిక్షలు ఇవి. ఇన్స్టెంట్ జస్టిస్ చేయాలంటే వాడిని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? ఇన్స్టెంట్ జస్టిస్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు రియల్టర్లు, లేకపోతే భూములను అంటగట్టి మోసం చేసేవాళ్ళు, ఇలా ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టే వాళ్ళని, ఉన్నతమైన వ్యక్తులుగా చలామణి అవుతున్న దొంగలను ఇలానే చేసుకుంటూ పోతే ఎన్నుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జనాలు ఎంతమందిని చంపుకుంటూ పోతాం మనం. అంటే ఈరోజు రియాజ్ గారిని వాడిని ఎవరిని వదిలిపెట్టొద్దు. కానీ ఈరోజు ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఎంతవరకు కరెక్టు? అంటే మన రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన మనము, చట్టాలను గౌరవించాల్సిన మనము, చట్టాలకు లోబడి పనిచేయాల్సిన మనము ఈరోజు ఇన్స్టెంట్ జస్టిస్ పోతే ఇదే ఒక చట్టంగా చేస్తే బాగుంటుంది అనేది నేను గత 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. దీన్ని చట్టంగా చేద్దాం. ఇన్స్టెంట్ జస్టిస్ చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. దిశ ఎన్కౌంటర్ లో కూడా నేను ఇదే చెప్పేశాను. అంతకంటేనే మన వరంగల్ యాసిడ్ దాడి ఎన్కౌంటర్ల విషయంలో కూడా నేను ఇదే చర్చ లేవనెత్తాను. ఇప్పుడు కూడా లేవంటాయి. ఇన్స్టెంట్ జస్టిస్ చాలా బాగుంది. దిశ ఎన్కౌంటర్ లో జరిగిన పోలీస్ ఆఫీసర్ల మీద కూడా ఇప్పటికి కేసులు రన్ అవుతూనే ఉన్నాయి. హెచ్ఆర్సీ, నేషనల్ హెచ్ఆర్సీ వచ్చేసింది, దానిపైన అనేకమైన కొన్ని ఇబ్బందులను లేపెట్టేసింది. సరే, అదొక అంశం. అంటే ఇన్స్టెంట్ జస్టిస్ అనే దాన్ని మనం ఎట్టాలంటే అందరికీ వర్తిస్తుందా, కొంతమందికే వర్తిస్తుందా అనేది ఈరోజు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న, మానవత్వం నుంచి వస్తున్న ప్రశ్న. అంతే తప్ప రియాజ్ గారిని వదిలేయొద్దు. రియాజ్ గాడ్ అనే వ్యక్తి ఏ రూపంలో ఉన్నా, అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా ఎవరిని వదిలేయొద్దని చెప్తున్నాను. వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయగలుగుతుందా ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ అండి. జయరామ్ గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఎస్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, అదే విధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఒక్కొక్క విషయం చెప్పండి. ఇదే ఇంత శ్యామ్ సుందర్ అనే విషయాన్ని బండి సంజయ్ కూడా బండి సంజయ్ గారు కూడా ఫోన్ చేశారు. విషయంలో సాయం చేస్తా అన్నారు. మరి సంజయ్ గారు సాయం ఎక్కడో పోయింది, కానీ సంజయ్ లేడు, సాయం లేదు. ఎందుకన్నా ఇప్పుడు ఎంకన్నా కనిపించడం కాబట్టి అర్థం కూడా చెప్తున్నా. ఓకే, షూర్ అండి. ఎస్, నెక్స్ట్ ముందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం.